హలో గైస్, వెల్కమ్ టు వెంకీ టాలీ నెట్వర్క్. ఈ ట్యుటోరియల్లో మనము సేల్ ఆర్డర్, డెలివరీ నోట్, ప్రీ క్లోజ్, రిజెక్షన్ ఇన్, సేల్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్, రిసిప్ట్ వోచర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో క్రియేట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా తెలుసుకుందాము. ఎనీ పర్సన్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఏదైతే పర్చేజ్ చేయాలనుకుంటాడో దాన్ని ముందుగా ఆర్డర్ చేయడం జరుగుతుంది. సో ఆర్డర్ చేస్తే దాని ప్రకారము సప్లయరు సేల్ చేయడం జరుగుతుంది. అయితే ముందుగా మనము ఆర్డర్ ఎందుకు చేస్తామంటే ఇమీడియట్లీ మనము పర్చేజ్ చేయాలి అనుకున్నప్పుడు మనకు అవి అందుబాటులో ఉండకపోవచ్చు. దానికోసం మనము ముందుగా ఆర్డర్ అనేది చేయడం జరుగుతుంది. దాని ప్రకారం సప్లయర్ విత్ ఇన్ డేట్లో విత్ ఇన్ పీరియడ్ లోపల మనకు డెలివరీ అండ్ సేల్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కూనల్ నుండి సేల్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఐటమ్ వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్. 50 ఆర్డర్స్ కావాలని మనకు సేల్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. అయితే మనము 40 మాత్రమే డెలివరీ చేయడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర ఓన్లీ 40 మాత్రమే ఉన్నాయి కాబట్టి 40 మాత్రమే డెలివరీ చేయడం జరిగింది. అయితే ఇంకా 10 మనం డెలివరీ ఇవ్వలేదు. సో కస్టమర్ టైంకి డెలివరీ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ రిక్వైర్మెంట్ లేదు అని దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకే, అయితే మనము ఏవైతే 40 డెలివరీ చేశామో ఆ 40లో 5 అనేది రిటర్న్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ 5 అనేది డిఫెక్టివ్గా ఉందని రిటర్న్ చేయడం జరిగింది. సో ప్రెజెంట్ మనము 35కి ఇన్వాయిస్ అయితే చేయడం జరిగింది. అయితే ఇన్వాయిస్ రేజ్ చేసిన తర్వాత మళ్ళీ 5 అనేది డిఫెక్టివ్గా ఉందని మళ్ళీ రిటర్న్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ మనము 30 పీసెస్కి అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది. సో దీనిని మనము టాలీలో ఎలా రికార్డ్ చేయాలనేది చూద్దాము. సో ఇప్పుడు మనము టాలీలో సేల్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, దానికోసం నేను టాలీ అనేది ఓపెన్ చేశాను, కంపెనీని కూడా ఓపెన్ చేశాను, కంపెనీని కూడా క్రియేట్ చేశాను. సో ఇప్పటికి ఏ ఓచర్స్ కూడా నేను ఎంట్రీ ఇవ్వలేదు. అయితే క్రియేట్ చేసిన కంపెనీని ఆల్టర్ ఎలా చేస్తామంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కంపెనీ షార్ట్కట్ కీ వచ్చేసి Alt+K ప్రెస్ చేస్తే ఇక్కడ క్రియేట్ కింద ఆల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయండి. సో ఈ విధంగా నేను కంపెనీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయడం జరిగింది. ఇవి మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అంటే కంపెనీ నేమ్ కానీ అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. అడ్రస్ రాంగ్గా ఇస్తే మనం ఎప్పుడైనా పర్చేజ్ ఆర్డర్ చేసినప్పుడు మన డెలివరీ అనేది వేరే కాడికి వెళ్తుంది. సో అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ పిన్ కోడ్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ అదర్ డీటెయిల్స్ టెలిఫోన్ నెంబర్స్ కానీ అండ్ మెయిలింగ్ నేమ్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా మనం ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ఫ్యూచర్స్ అనేది కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకుందాము. గేట్వే ఆఫ్ టాలీలో మనము F11 ప్రెస్ చేస్తే కంపెనీ ఫ్యూచర్ స్క్రీన్ అనేది మనకు వస్తుంది. మన బిజినెస్ అనేది అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి అకౌంట్స్ని ఎడ్ చేసాము. అండ్ బిల్ వైజ్ డీటెయిల్స్ కూడా మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇది కూడా ఎస్ ఇస్తున్నాము. అండ్ ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేయడం జరిగింది. ఇన్వెంటరీ కూడా ఎస్ ఇస్తున్నాము. అండ్ ఇక్కడ టాక్సేషన్ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ దగ్గర మన బిజినెస్ కూడా రిజిస్ట్రేషన్ జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి దీన్ని కూడా మనం ఎస్ అనేది ఉంచడం జరిగింది. ఈ ఎస్కి వచ్చింది ఈ కర్సర్ అనేది ఇక్కడికి వచ్చి ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి వెంటనే జిఎస్టీ డీటెయిల్స్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనము మన బిజినెస్ యొక్క జిఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా మన బిజినెస్ యొక్క ఫైలింగ్ మంత్లీ ఫైల్ చేస్తున్నాము, క్వార్టర్లీ ఫైల్ చేస్తున్నాము అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అయితే ఎస్ ఇవ్వాలి, ఈవే బిల్ అప్లికబుల్ అయితే ఎస్ ఇవ్వాలి. ప్రెసెంట్ నేను నో ఇస్తున్నాను అండ్ యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ కంట్రోల్+ చేస్తున్నాను. స్క్రీన్ అనేది క్లోజ్ అయ్యి మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మనము సేల్ ఆర్డర్ క్రియేషన్ చేద్దాము. సో దానికోసం నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఓచర్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తున్నాను. అకౌంటింగ్ ఓచర్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా పేమెంట్ ఓచర్ టైప్ అనేది సెలెక్ట్ అయి రావడం జరుగుతుంది. అండ్ రైట్ సైడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓచర్ టైప్స్ అనేవి ఉంటాయి అండ్ అదర్ ఆప్షన్స్ కూడా ఉండడం జరుగుతుంది. అయితే మనకు సేల్ ఆర్డర్ ఓచర్ టైప్ అనేది కావాలి కాబట్టి దానికోసం మనము అదర్ ఓచర్స్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. దానికోసం మనము షార్ట్కట్ కీ వచ్చేసి F10ని ప్రెస్ చేయాలి. F10 ప్రెస్ చేసిన తర్వాత చేంజ్ ఓచర్ టైప్ అనే స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో మనము సేల్స్ ఆర్డర్ అని ఇచ్చినట్లయితే మనకు సేల్ ఆర్డర్ ఓచర్ టైప్ అనేది రావడం జరుగుతుంది. అది ఇన్యాక్టివ్లో ఉంటుంది. దాన్ని మనం యాక్టివ్ చేయాలి. దానికోసం సెలెక్ట్ అయి ఉన్న సేల్స్ ఆర్డర్ పైన ఎంటర్ క్లిక్ చేస్తే యూ నీడ్ టు యాక్టివేట్ ద సేల్ ఆర్డర్ ఓచర్ టైప్, యాక్టివేట్ నౌ అని ఉంటుంది. సో ఎస్ ఇవ్వాలి. దానికోసం ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఇచ్చినట్లయితే సేల్ ఆర్డర్ ఓచర్ టైప్ అనేది యాక్టివ్ అయి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ డేట్ అనేది ఎంటర్ చేయాలి. ఏ డేట్లో మనము సేల్ ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టీ నేమ్, ఏ పార్టీ నుండి మనకైతే ఆర్డర్ అయితే రావడం జరిగిందో ఆ పార్టీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి.
అయితే మనం పార్టీని ఇప్పుడు క్రియేట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పార్టీ నుండి మనము సేల్ ఆర్డర్ కానీ రిసీవ్ చేసుకోలేదు. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే Alt+C ఇచ్చాను. సో లెక్చర్ క్రియేషన్ అనే స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పార్టీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. పార్టీ నేమ్ వచ్చేసి కూనల్ ఎంటర్ప్రైజెస్. అండ్ ఇక్కడ మెయింటైన్ బిల్ బై బిల్ అనేది ఎస్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి, ఎందుకంటే ఏ అడ్రస్కి మనం డెలివరీ ఇస్తున్నామో అడ్రస్ అనేది ఇక్కడ నుండి మనము చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టేట్ అండ్ పిన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే మనము డెలివరీ ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఫోన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పార్టీ అండర్ జిఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉంటే జిఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మనము పార్టీని క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే పార్టీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ మనకు ఆర్డర్ డీటెయిల్స్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి క్యాష్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ క్యాష్ అనేది అందుబాటులో లేకుంటే చెక్ కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ డెలివరీ వచ్చేసి మనం 30 డేస్లో డెలివరీ అయితే 30 డేస్ లోపల డెలివరీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం నేను 30 డేస్ అనేది ఎంటర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ వచ్చేసి మనము డిస్పాచ్ త్రూ వ్యాన్ ద్వారా డెలివరీ ఇవ్వబోతున్నాం కాబట్టి వ్యాన్ అని ఇస్తున్నాము. డెలివరీ లొకేషన్ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో ఇవ్వాలి. ఇక్కడ ఏజెంట్ నేమ్ వచ్చేసి రమేష్ పర్సన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎల్ఆర్ నెంబర్ ఉన్నట్లయితే ఎల్ఆర్ నెంబర్, డేట్ అనేది ఇవ్వాలి. వెహికల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి పార్టీ డీటెయిల్స్. ఆల్రెడీ ఇంతకుముందు పార్టీ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకేమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం ఆర్డర్ చేయొచ్చు. అన్ని కరెక్ట్గా ఉంటే ఎంటర్ ఇచ్చి ఈ స్క్రీన్ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ నెంబర్. సో ఇది ట్రాకింగ్ పర్పస్లో మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆర్డర్ నెంబర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో సేల్ ఆర్డర్ కూనల్ ఎంటర్ప్రైజెస్, సో కేఈ అని ఇస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆర్డర్ నెంబర్ 1 అనేది క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సేల్స్ లెక్చర్ వచ్చేసి సేల్ అని ఇవ్వాలి. అండర్ సేల్. టైప్ ఆఫ్ లెక్చర్ వచ్చేసి నాట్ అప్లికబుల్. స్టాట్యూటరీ డీటెయిల్స్ నాట్ అప్లికబుల్. జిఎస్టీ అనేది అప్లికబుల్. అండ్ హెచ్ఎస్ఎన్ నెంబర్ అండ్ జిఎస్టీ రేట్స్ అవి ఇక్కడ ఏం క్రియేట్ చేసే అవసరం లేదు, ఎందుకంటే వాటిని మనం ఐటమ్స్ లెవెల్లో క్రియేట్ చేస్తాము. టైప్ ఆఫ్ సప్లై వచ్చేసి గుడ్స్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఎంటర్ ఇచ్చేయండి. లాస్ట్ ఫైనల్ యాక్సెప్ట్ చేయమంటుంది, ఎంటర్ ఇస్తే సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఐటమ్స్. ఏ ఐటమ్స్ని మనము ఏ ఐటమ్ ఆర్డర్ అయితే వచ్చిందో ఆ ఐటమ్ని ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. సో ఈ ఐటమ్ ఇప్పటికీ మన దాంట్లో లేదు కాబట్టి క్రియేట్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తాము, Alt+C ప్రెస్ చేస్తే స్టాక్ ఐటమ్ క్రియేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో హెచ్పి ల్యాప్టాప్, గ్రూప్ వచ్చేసి ప్రైమరీ, యూనిట్ వచ్చేసి దీన్ని మనము నెంబర్స్లో డీల్ చేస్తున్నాము. సో నెంబర్స్. నెక్స్ట్ స్టాట్యూటరీ డీటెయిల్స్లో జిఎస్టీ అప్లికబుల్. అండ్ ఇక్కడ మనము ఇంతకుముందు సేల్ అనే లెక్చర్ కాడ మనము క్రియేట్ చేయలేదు. హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ అనేది ఐటమ్ కాడ మనం క్రియేట్ చేయాలి. దానికోసం మనము స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ ఇవ్వాలి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ జిఎస్టీ రేట్ కూడా ఇక్కడ మనం సెటప్ చేసుకోవాలి. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ ట్యాక్సబుల్ అండ్ 18%. టైప్ ఆఫ్ గుడ్స్ వచ్చేసి గుడ్స్ అండ్ సేవ్ ఇట్. సో ఐటమ్ సేవ్ అనేది అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్క్రీన్ ఐటమ్ అలొకేషన్ ఫర్ హెచ్పి ల్యాప్టాప్ అనే స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. డ్యూ అనేది 1 April అంటే ఇది ఓచర్ డేట్ని తీసుకోవడం జరిగింది. క్వాంటిటీ వచ్చేసి 50 ఆర్డర్ అయితే రావడం జరిగింది.
ఇక్కడ రేట్ దగ్గర రేట్ ఎంటర్ చేయాలి అండ్ ఎంటర్. ఇక్కడ మనం జిఎస్టీ డీటెయిల్స్ ఇచ్చే అవసరం లేదు, ఆప్షనల్. ఎంటర్ అండ్ సేవ్ ఇట్. సో ఈ విధంగా మనము సేల్ ఆర్డర్ అనేది టాలీలో క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మళ్ళీ ఒకసారి మనము పేజ్ అప్ ఇద్దాము. Ctrl+P ప్రింట్ ప్రివ్యూ అండ్ Alt+Z ఫర్ జూమ్. సో సేల్ ఆర్డర్ కూనల్కి సేల్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ డేట్న. అండ్ ఇక్కడ బయ్యర్స్ రిఫరెన్స్ అంటే పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేదా మనకు కన్వీనియన్స్గా కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ క్యాష్ కానీ చెక్ కానీ ఇవ్వడం జరుగుతుంది. వ్యాన్ ద్వారా దిల్సుఖ్ నగర్లో 30 డేస్లో మనం డెలివరీ ఇవ్వడం అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము సేల్ ఆర్డర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే సేల్ ఆర్డర్ డ్యూ అనేది మనము చెక్ చేద్దాము. దానికోసం నేను Alt+G ప్రెస్ చేస్తున్నాను, అంటే గో టుకి వెళ్తాము. సో ఇక్కడ సెర్చ్ బార్లో సేల్స్ ఆర్డర్ టైప్ చేస్తే ఇక్కడ మనకు సేల్ ఆర్డర్స్ డ్యూ అనేది రావడం జరుగుతుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే డేటు, అదేవిధంగా ఆర్డర్ నెంబరు, ఆర్డర్ క్వాంటిటీ 2 అనే డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఇంకో విధంగా కూడా చూడొచ్చు. దానికోసం నేను ఎస్కేప్ ఇస్తున్నాను, టోటల్ ఎస్కేప్ ఇస్తున్నాను అండ్ గేట్ వెబ్ టాలీ దగ్గర ఉన్నాను ప్రజెంట్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ దగ్గరికి వచ్చి ఎంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ సేల్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఆల్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తున్నాను. ఇందులో చూసుకుంటే మనకు సేల్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ అనేది రావడం జరిగింది. సో మళ్ళీ ఎస్కేప్ ఇస్తున్నాను అండ్ ఎస్కేప్. సేల్ బిల్ పెండింగ్ చూసుకుంటే 0. సేల్ బిల్ పెండింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనకు సేల్ ఆర్డర్ వచ్చిందో దాన్ని మనము డెలివరీ ఇచ్చినట్లయితే అది సేల్ బిల్ పెండింగ్లోకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము డెలివరీ నోట్ క్రియేషన్ చేద్దాము. ఎస్కేప్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఓచర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డెలివరీ చలాన్. సో దానికోసం మళ్ళీ మనము అదర్ ఓచర్స్ షార్ట్కట్కి వచ్చేసి F10 ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ డెలివరీ అని టైప్ చేస్తున్నాను. సెర్చ్ బార్లో డెలివరీ నోట్ ఆఫ్ స్క్రీన్ అనే డెలివరీ నోట్ ఓచర్ టైప్ అనేది వస్తుంది. సెలెక్ట్ అయ్యి దాన్ని ఎంటర్ ఇస్తున్నాను. సో డెలివరీ నోట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో డేట్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎవరికి డెలివరీ చేస్తున్నామో ఆ పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి. సో కోనల్ ఎంటర్ప్రైజెస్. అండ్ ఇక్కడ ఆర్డర్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఆర్డర్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, పర్చేజ్ ఆర్డర్. అండ్ ఇవన్నీ ఆల్రెడీ మనము సేల్ ఆర్డర్ క్రియేషన్ అప్పుడు క్రియేట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ పార్టీ డీటెయిల్స్ అనేది రీచెక్ చేయమంటుంది. సేమ్ అడ్రస్కి మనం డెలివరీ ఇవ్వబోతున్నాము పార్టీకి. అదర్ అడ్రస్ అయితే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేల్ వచ్చేసి సేలే ఉంటుంది. HP ల్యాప్టాప్ని డెలివరీ ఇవ్వబోతున్నాము. ఇక్కడ ట్రాకింగ్ నెంబర్. సో ఇది డెలివరీ నోట్కు మనం ట్రాకింగ్ నెంబర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను క్రియేట్ చేస్తున్న కొత్తగా డెలివరీ నోట్ కోనల్ ఎంటర్ప్రైజెస్ 001 ట్రాకింగ్ పర్పస్లో ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్డర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే 50 మనం డెలివరీ ఇవ్వాలి. మన దగ్గర 40 మాత్రమే ఉన్నాయి కాబట్టి 40 మాత్రమే ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, 40 మాత్రమే డెలివరీ చేస్తున్నాను. సో ఎంటర్ ఎండ్ ఆఫ్ లిస్ట్. ఎంటర్ సేవ్ ఇట్. సో ఈ విధంగా మనము డెలివరీ నోట్ని క్రియేట్ చేస్తాము. సో పేజ్ అప్, Ctrl+P అండ్ ప్రివ్యూ, Alt+Z ఫర్ జూమ్. సో ఈ విధంగా డెలివరీ అనేది మనం HP ల్యాప్టాప్ 40 మాత్రమే డెలివరీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనము డెలివరీ నోటు క్రియేట్ చేయడం జరుగుతుంది టాలీలో. సో ఇప్పుడు మళ్ళీ మనము Alt+G ప్రెస్ చేద్దాము కోర్టులోకి. ఇక్కడ సేల్స్ ఆర్డర్ డ్యూ. ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం వచ్చింది 50 ఆర్డర్ అయితే రావడం జరిగింది. దాంట్లో 40 మాత్రమే మనం డెలివరీ ఇచ్చాము. 10 అనేది డెలివరీ ఇవ్వలేదు. అయితే టైంకి మనం వాటిని డెలివరీ ఇవ్వలేదు కాబట్టి కస్టమర్ ఆ 10 అవసరం లేదు, మాకు ఈ 40 సరిపోయాయి అని బ్యాలెన్స్ 10ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దాన్ని మనము ఎలా సెటప్ చేస్తామంటే మనకు రైట్ సైడ్లో ప్రీ క్లోజ్ ఆర్డర్ ఉంటుంది. షార్ట్కట్కి వచ్చేసి Alt+W ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీ క్లోజ్ ఎన్ని క్లోజ్ చేస్తున్నాము, కస్టమర్ 10 అవసరం లేదు అన్నాడు. సో 10 ఇచ్చాము.
సో రీజన్ ఎందుకు ఆ 10 క్యాన్సిల్ అయిందంటే టైం ఇష్యూ, టైంకు మనం దాన్ని డెలివరీ ఇవ్వలేదు కాబట్టి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో ఇప్పుడు మనకి సేల్స్ ఆర్డర్ అనేది లేదు, సో ఆ 10 కూడా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సేల్స్ ఆర్డర్ అనేది 0 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఆల్ట్ ప్లస్ జీ ఇవ్వండి, సేల్స్ బిల్స్ పెండింగ్. సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇవ్వండి. సో చూసుకుంటే ఇక్కడ మనము 40 అనేది డెలివరీ ఇచ్చాము, సో 40కి మనము బిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం సేల్స్ బిల్స్ పెండింగ్ అనేది చెక్ చేయొచ్చు. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఎస్కేప్ ఇచ్చి గేట్వే ఆఫ్ టాల్ దగ్గరికి వస్తున్నాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇస్తున్నాను. అండ్ ఇందులో సేల్స్ బిల్స్ పెండింగ్ అనేది ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు 40 డెలివరీ ఇచ్చాం కాబట్టి 40కి మనం బిల్లు అనేది చేయడానికి రెడీగా ఉంది, బిల్ ఇంకా చేయలేదు, చేయాలి బిల్. ఓకే, ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు. సేల్స్ ఆర్డర్ పెండింగ్ అనేది ఆల్ ఆర్డర్స్ నిల్ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఏమైందంటే మనము డెలివరీ ఇచ్చిన 40 పీసెస్లో 5 అనేది రిటర్న్ చేయడం జరిగింది, ఎందుకంటే అవి డిఫెక్ట్గా ఉన్నాయని. సో దాన్ని మనం ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేద్దాము. సో నేను ఓచర్స్లోకి వెళ్తున్నాను. సో దాన్ని మనము రిజెక్షన్ ఇన్ ఓచర్ టైప్లో వేస్తాము. దానికోసం మనము అదర్ ఓచర్స్ ఆప్షన్ని మళ్ళీ యూజ్ చేసుకుంటాము. దానికోసం F10ని ప్రెస్ చేస్తాము. సో ఇక్కడ మనము సెర్చ్ బార్లో రిజెక్షన్ ఇన్ అని టైప్ చేయాలి. రిజెక్షన్ ఇన్ అనే ఆప్షన్ అనే ఓచర్ టైప్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇవ్వాలి. సో ఫస్ట్ టైం రిజెక్షన్ ఇన్ కానీ డెలివరీ నోట్ కానీ సేల్ ఆర్డర్ కానీ ఇన్యాక్టివ్లో ఉంటాయి. సో వాటిని మనం యాక్టివ్ చేయాలి. డూ యూ వాంట్ టు యాక్టివేట్ ద రిజెక్షన్ ఇన్ ఓచర్ టైప్ యాక్టివ్ నవ్ అని వస్తుంది, ఎస్ ఇవ్వాలి. దానికోసం ఎంటర్ ఇవ్వాలి. సో అది యాక్టివ్ అయ్యి ఓపెన్ అవుతుంది. సో డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డేట్న మనకు అది రిటర్న్ అనేది చేయడం జరిగింది అనేది. సో ఏ పార్టీ నుండి, కూనల్ నుండి రిటర్న్ చేయడం జరిగింది. సో ఐటమ్స్ వచ్చేసి HP ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోండి. ట్రాకింగ్ నెంబర్ వచ్చేసి సేల్ డెలివరీ నోట్ని తీసుకోండి. అయితే ఇక్కడ మనము 40 అనేది డెలివరీ చేయడం జరిగింది, దీంట్లో నుంచి మనకు 5 అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే అవి డ్యామేజ్గా ఉన్నాయని. సో ఈ విధంగా మనము రిజెక్షన్ ఇన్ ఓచర్ టైప్ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే సేల్స్ బిల్స్ పెండింగ్ చూద్దాము. ఆల్ట్ G సేల్స్ బిల్ పెండింగ్ ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే మనకు అమౌంట్ పెండింగ్ క్వాంటిటీ వచ్చేసి 35, రేటు కూడా 35 కౌంట్ అయ్యి ఈ అమౌంట్ అనేది రావడం జరిగింది. సో యాక్చువల్లీ మనం 40 చేస్తే దాంట్లో 5 అనేది రిటర్న్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సేల్ ఆర్డర్ డ్యూకి వెళ్దాం. ఆల్ట్ ప్లస్ G సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇవ్వండి. సో ఇంకా యాక్చువల్ టోటల్గా 50 ఇవ్వాలి, దాంట్లో 10 అనేది ప్రీ క్లోజ్ చేయడం జరిగింది, 5 అనేది రిటర్న్ రావడం జరిగింది. సో ఈ 5 అనేది దానికి 5కి డ్యామేజ్ ఉన్నాయి, దాని ప్లేస్లో మళ్ళీ న్యూ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. లేదా ఈ 5 కూడా మాకు అవసరం లేదు, ఈ 35 సరిపోతుంది, ఇవి క్లోజ్ చేయాలంటే ప్రీ క్లోజ్ ద్వారా క్లోజ్ చేయొచ్చు. ప్రీ క్లోజ్. సో ఇవి డ్యామేజ్ ఉన్నాయని రిటర్న్ చేశారు, మళ్ళీ దీని ప్లేస్లో కొత్తవి పంపిద్దామంటే అవసరం లేదన్నారు. వీటిని మనము ప్రీ క్లోజ్ చేస్తే ఇక్కడ నుండి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనము సేల్ ఇన్వాయిస్ని క్రియేట్ చేద్దాం. దానికోసం నేను ఓచర్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇస్తున్నాను. సో సేల్ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి కాబట్టి, సేల్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి కాబట్టి సేల్ ఓచర్ టైప్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్లో సేల్ ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే సేల్ ఓచర్ టైప్ అనేది సెలెక్ట్ అవుతుంది, లేదా షార్ట్కట్కి F8 ప్రెస్ చేస్తే మనకు సేల్ ఓచర్ టైప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఏ టైంలో మనము ఏ డేట్కి మనం సేల్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నామో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏ పార్టీకి సేల్ ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నామో ఆ పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డెలివరీ నోట్ దగ్గర డెలివరీ నోట్ లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సేల్ ఆర్డర్ కూడా సెలెక్ట్ అయ్యి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పార్టీ డీటెయిల్స్ దగ్గర పార్టీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉంటే ఓకే, లేకుంటే ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ సేల్ లెగ్జర్ వచ్చేసి సేల్ అండ్ HP ల్యాప్టాప్స్ వచ్చేసి 35 ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరిగింది. 10 అనేది మనము రిటర్న్ మొత్తం 50 ఆర్డర్ ఇస్తే 10 డెలివరీ ఇవ్వలేకపోయినాము, 5 అనేవి డిఫెక్టివ్గా ఉన్నాయి కాబట్టి రిటర్న్ రావడం జరిగింది. 35కి మనం ఇప్పుడు ఇన్వాయిస్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో న్యూ రిఫరెన్స్ తీసుకోండి, ఇన్వాయిస్ నెంబర్ 1 ఇన్వాయిస్ నెంబర్ 1 ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ సేల్కు మనము CGST, SGST
ఆర్ ఐజిఎస్టీ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సేల్ ఆర్డర్ డెలివరీ నోట్కి ఆప్షనల్, బట్ ఇక్కడ మాత్రం మనము క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ సిజిఎస్టీ, ఎందుకంటే సేమ్ స్టేట్లో మనం ఇది సేల్ చేస్తున్నాము. అండ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్ జిఎస్టీ సిజిఎస్టీ, అదర్ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్. కంట్రోల్+A. సో సేవ్ అయ్యి స్క్రీన్ క్లోజ్ అయ్యి ఆటోమేటిక్గా క్యాల్కులేషన్ అయ్యి రావడం జరుగుతుంది, ఎందుకంటే ఐటమ్కు మనం రేట్ ఇచ్చాం. నెక్స్ట్ Alt+C, లెడ్జర్ క్రియేషన్, ఎస్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్ అండ్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ, Alt+A ఫర్ స్క్రీన్ సేవింగ్. సో ఈ విధంగా మనము సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంటర్ న్యూ రిఫరెన్స్, ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 1 ఎంటర్, అండ్ ఫైనల్లీ సేవ్ ది ఇన్వాయిస్. సో ఇప్పుడు మనము పేజప్, Control+P, ప్రివ్యూ, Alt+Z. సో ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ నెంబర్ 1, డెలివరీ నోటీస్, సేల్ ఆర్డర్ నెంబర్ అండ్ బయ్యర్ నెంబర్, అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము సేల్ ఇన్వాయిస్, డెలివరీ నోట్, సేల్ ఆర్డర్ నుండి ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనము సేల్ ఇన్వాయిస్ జనరేట్ చేసిన తర్వాత మనకు కస్టమర్ 5 రిటర్న్ చేయడం జరిగింది. సో దానికోసం మనం క్రెడిట్ నోట్ ఓచర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ నేను ఓచర్స్ ఎంటర్ చేస్తున్నాను. సో రైట్ సైడ్లో మనకు అదర్ ఓచర్స్ షార్ట్కట్కి F10 ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ చేంజ్ ఓచర్ టైప్ సెర్చ్ బార్లో క్రెడిట్ నోట్ అని ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉన్న క్రెడిట్ నోట్ ఓచర్ టైప్ అనేది రావడం జరుగుతుంది. ఎంటర్ ఇచ్చిన తర్వాత డూ యూ వాంట్ టు యాక్టివేట్ క్రెడిట్ నోట్ ఓచర్ టైప్ యాక్టివ్ నో వస్తుంది. ఎస్ ఆర్ నో అంటుంది. దానికోసం ఎస్ అంటే ఎంటర్ ఇస్తే మనకు యాక్టివేట్ అయ్యి క్రెడిట్ నోట్ ఓచర్ టైప్ అనేది ఓపెన్ అవుతుంది. ఏ డేట్లో మనకు రిటర్న్ వచ్చిందో ఆ డేట్కి ఇక్కడ ఎంటర్ ఇవ్వాలి. ఏ పార్టీ నుండి వచ్చిందో ఆ పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి. ట్రాకింగ్ నెంబర్ నాట్ అప్లికబుల్, ఆర్డర్ నాట్ అప్లికబుల్. ఇక్కడ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 1, డేట్ వచ్చేసి 1 ఏప్రిల్న ఇన్వాయిస్ అనేది చేశాము. ఇక్కడ పార్టీ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ లెడ్జర్ వచ్చేసి సేల్ రిటర్న్. సో సేల్ రిటర్న్ని ఒకసారి ఆల్టర్ చేద్దాము. సేల్ రిటర్న్ సెలెక్ట్ చేసుకున్నాను. Control+Enter, లెడ్జర్ ఆల్టరేషన్ స్క్రీన్. సేల్ రిటర్న్ అనేది లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాను అండర్ సేల్స్ కింద. ఓకే, ఓన్లీ జిఎస్టీ అనేది అప్లికబుల్ అండ్ టైప్ ఆఫ్ గుడ్స్ వచ్చేసి టైప్ ఆఫ్ సప్లై వచ్చేసి గుడ్స్, Control+A. నెక్స్ట్ వచ్చేసి HP ల్యాప్టాప్స్, ట్రాకింగ్ నెంబర్ నాట్ అప్లికబుల్, ఆర్డర్ నెంబర్ అండ్ రిటర్న్ వచ్చేసి 5 అనేది రిటర్న్ రావడం జరిగింది. రేట్ ఆటోమేటిక్గా వస్తుంది అండ్ ఎండ్. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్. ఇక్కడ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఎందుకంటే ఇన్వాయిస్ తర్వాత ఇది వస్తుంది కాబట్టి సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అనేది ఎంటర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ప్రొవైడ్ జిఎస్టీ డీటెయిల్స్ దగ్గర ఎస్, ఇక్కడ సేల్ రిటర్న్ చేయడం జరుగుతుంది. బయ్యర్ డెబిట్ నోట్ నెంబర్ ఉంటే డెబిట్ నోట్ నెంబర్, డేట్ ఉంటే డేట్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, అండ్ ఎగనిస్ట్ తీసుకోవాలి. సేల్ ఇన్వాయిస్ ఏదైతే సేల్ ఇన్వాయిస్ ఉందో ఆ సేల్ ఇన్వాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్వాయిస్ నెంబర్ 1 1 ఏప్రిల్న మనం ఈ సేల్ ఇన్వాయిస్ నుండి రావడం జరిగింది కాబట్టి ఎగనిస్ట్లో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఎంటర్ సేవ్ ఇట్. సో పేజప్, Control+P, ప్రివ్యూ. సో ఈ విధంగా మనము ఒరిజినల్ ఇన్వాయిస్ నుండి 5 అనేది రిటర్న్ రావడం జరిగింది. క్రెడిట్ నోట్ నెంబర్ 1. ఈ విధంగా మనం టాలీలో క్రెడిట్ నోట్ని క్రియేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్లీ రిసిప్ట్ అనేది కూనల్ నుండి రావడం జరిగింది. ఫస్ట్ మనము రిసీవబుల్స్ చెక్ చేద్దాము. సో దానికోసం నేను డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్, రిసీవబుల్స్. సో రిసీవబుల్స్ కూనల్ నుండి అవుట్ స్టాండింగ్ అనేది ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకు పేమెంట్ అనేది చేయడం జరిగింది. సో ఓచర్స్ ఓపెన్ చేశాను. సో రిసిప్ట్ ఓచర్ ఏ డేట్లో అయితే మనకు రిసిప్ట్ వచ్చిందో ఆ డేట్ని ఎంటర్ చేయాలి. ఈ క్యాష్ ద్వారా వచ్చిందా, బ్యాంక్ ద్వారా వచ్చిందా అనేది ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. సో క్యాష్ పార్టీ వచ్చేసి కూనల్, అమౌంట్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో టోటల్ అమౌంట్ అనేది పే చేయడం జరిగింది. సో టోటల్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఎగనిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇన్వాయిస్ ఎంటర్.
సో ఈ విధంగా మనం రిసిప్ట్ అనేది ఓచర్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ Alt+G అవుట్ స్టాండింగ్ అని టైప్ చేయండి. అవుట్ స్టాండింగ్స్. సో కోనల్ ఎంటర్ప్రైజెస్ 0, ఎందుకంటే పేమెంట్ అనేది టోటల్ రావడం జరిగింది. ఈ విధంగా మనం టాలీలో సేల్ ఆర్డర్ నుండి సేల్ ఇన్వాయిస్ అండ్ రిసిప్ట్ ఓచర్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది.